సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్ము రేపుతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తూ విక్టరీ వెంకటేష్ కెరియర్లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. 7 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్గా సాధించిన వసూళ్లు చూసి మూవీ మేకర్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. పక్కా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ నటన అలాగే ఐశ్వర్య రాజేష్ అభినయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వెంకటేష్ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్కు ఒక రకంగా పండుగనే చెప్పాలి. ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్ వైడ్గా 203 కోట్ల వసూలు చేసింది. ఇక అమెరికాలో కూడా సంక్రాంతి వస్తున్నాం డామినేషన్ కంటిన్యూ అయిపోతుంది. ఇప్పటివరకు $2.3 మిలియన్ పైగా వసూలు చేసింది ఈ సినిమా. వెంకటేష్ కెరియర్లోనే ఇప్పటివరకు ఓవర్సీస్లో ఏ సినిమా ఈ రేంజ్లో వసూలు చేయలేదు. సంక్రాంతి సెలవులు కంప్లీట్ అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి ఆక్యుపెన్సీ రేట్ తగ్గడం లేదు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు కేటాయించిన థియేటర్లను కూడా ఈ సినిమాకి ఇచ్చేశారు. ఇక వెంకటేష్ నటించిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వచ్చిన మూవీ F2 ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా 132 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే అందులో వరుణ్ తేజ్ కూడా మరో హీరోగా ఉన్నారు. కానీ సోలోగా వెంకటేష్ ఇప్పుడు 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాడు. ఇప్పటి వరకు తెలుగు సీనియర్ హీరోల్లో 200 కోట్లు వసూలు చేసిన యాక్టర్స్లో చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు. సైరా, వాల్తేరు వీరయ్య సినిమాలు ఈ రికార్డులను అందుకున్నాయి. ఆ తరువాత వెంకటేష్ ఆ రికార్డును సృష్టించారు. మరో వారం పాటు ఈ సినిమాకు పోటీ వచ్చే సినిమాలు ఏవీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద మరో వారం రోజుల పాటు దుమ్ము రేపడం ఖాయమంటున్నారు బాక్సాఫీస్ అనలిస్టులు. ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ సినిమాలో కామెడీ పిచ్చగా నచ్చేసింది. ముఖ్యంగా బుల్లిరాజు క్యారెక్టర్తో అనిల్ రావుపూడి కామెడీ పండించాడు. ఇక వెంకటేష్ కూడా తన రేంజ్ యాక్టింగ్తో ఆడియన్స్ను థియేటర్కు రప్పిస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా బాగా ప్లస్ అయ్యాయి. అటు దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్తో కాస్త డీలా పడిన ఈ సినిమా వసూళ్లతో పండుగ చేసుకుంటున్నారు. ఆ సినిమా వచ్చిన నష్టాలను ఈ సినిమా కవర్ చేయగా మరిన్ని లాభాలను కూడా తెచ్చిపెట్టింది.